హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మోతీచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకుందాము. శనగపిండిని వేసుకున్నాం కదా, ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ చిన్న చిన్న బబుల్స్ కానీ చిన్న చిన్న ఉంటల్లాగా కట్టింటాయి కదా, అవి మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా దీని మొత్తాన్ని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇంకొద్ది వాటర్ వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, చూసారా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు మనము ఒక గెరిట సహాయంతో ఇలా వేసుకుందాము. చూసారా, వీడియోలో చూపించినట్టు వేసుకోండి. దీని మొత్తాన్ని బాగా కాల్చుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పుకొని కూడా బాగా కాల్చుకుందాము. మొత్తం కాగిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నేను మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇంకొక గెరిట తీసుకొని వేసుకుందాము. దీన్ని కూడా మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. ఇది మొత్తం చల్లారిపోయింది కదా, ఒక 10 నిమిషాలు ఆగి చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. నేను మొత్తాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా మిక్సీ పట్టకండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది తీగ పాకం అంటూ ఏమీ లేదు, షుగర్ కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఇది షుగర్ అంతా కరిగిపోయింది కదా, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం యాడ్ చేసాం కదా, ఇది ఎక్కువసేపు కూడా కలబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలకే ఇది మొత్తం గట్టిగా అయిపోతుంది. చూసారా, ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుందాము. వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యిని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లోని ఉంటలు కట్టుకుందాము, లడ్డు షేప్లోకి వచ్చేలాగా. చూసారా, ఇలా అంటూ ఉంటే లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. చూసారా, ఎంతో మెత్తగా ఇలా అనగానే ఎలా అయిపోతుందో. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.